హలో ఇన్వెస్టర్స్. నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని, ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. నేను ఇప్పటి వరకు 200 క్రోర్స్ పైగా ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియోస్‌ని మెయింటైన్ చేస్తున్నాను. ఈ 10 ఇయర్స్‌లో నేను చెప్పినట్టు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి ఆర్‌ఓఐ వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ చాలామంది బెనిఫిట్స్ 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 8 టైమ్స్, 10 టైమ్స్ వరకు కూడా బెనిఫిట్ పొందారు. సో, ఈరోజు నాకొచ్చే కాల్స్‌లో కొన్ని కాల్స్ ఏమొస్తున్నాయంటే, రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే ఫండ్ ఏదైతే ఉంటుందో, ఆ ఫండ్‌ని మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. పిల్లల గురించి ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము. దీనికి ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అయితే బెస్ట్ ఉంటుంది అని చాలామంది కాల్స్ చేస్తున్నారు. చాలామంది ఆహ్, ఆహ్, ఎల్డర్లీ పీపుల్ కాల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏదైనా మంచి గవర్నమెంట్ దాంట్లో గానీ, ప్రైవేట్ సెక్టార్‌లో గానీ రిటైర్మెంట్ అవుతున్నారు. రిటైర్మెంట్ అయిన వెంటనే వాళ్ళకి పీఎఫ్ ఫండ్ కావచ్చు, లేదంటే వాళ్ళకి సేవింగ్స్ ఫండ్ కావచ్చు, ఒక ఫండ్ వస్తుంది. ఈ ఫండ్‌ని పిల్లలకి ఉపయోగపడేలా ఏదైనా చేద్దామనుకుని చాలా సార్లు వాళ్ళకి తపన ఉంటుంది. పిల్లలు ఎలాగైనా మనం కష్టపడి ఇంత సంపాదించుకొని ఒక రిటైర్మెంట్‌కొచ్చాను. సో, ఈ ఫండ్‌ని పిల్లలకి అంటే మోస్ట్‌లీ ఏంటంటే మనవలకి ఇవ్వాలని లేదా మనవలు, మనవరాళ్ళకి ఒక మంచి ఫండ్‌లా ఉండాలని చూస్తున్నారు. అంటే నా దగ్గరికొచ్చే కేసెస్‌లో ఎలా ఉన్నాయంటే ఈ స్టడీస్‌లో సో, ఒక ఫండ్ ఆఫ్ ఒక 50,00,000 గాని, 35,00,000, 50,00,000, 40,00,000 ఇలా ఈ బడ్జెట్‌లో ఫండ్స్ వస్తున్నాయి. దీన్ని ఎక్కడ పెడితే బావుంటుంది? ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, ఇక్కడ 2 జనరేషన్స్ ఉంటుంది. అంటే పిల్లలొచ్చేసి జాబ్స్ చేస్తుంటారు. ఈ పేరెంట్స్ వచ్చేసి ఇప్పుడే రిటైర్మెంట్ అయ్యారు. ఈ ఈ ఈ సినారియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీళ్ళు ఒక గవర్నమెంట్ సెక్టార్‌లో గాని, ప్రైవేట్ సెక్టార్‌లో గాని జాబ్స్ చేసి ఇప్పుడే రిటైర్ అయ్యారు. వీళ్ళ పిల్లలొచ్చేసి సాఫ్ట్‌వేర్ జాబులు చేస్తున్నారు. సో, వీళ్ళేంటంటే ఎలా ఎక్కడెక్కడ కమ్యూనికేషన్ ఎక్కడ మిస్ అవుతుందంటే, మనీ ఉంటుంది. ఒక 35,00,000 నుంచో 40,00,000, 50,00,000 ఇక్కడ పిల్లల యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, వీళ్ళ ఇన్వెస్ట్‌మెంట్‌లేమో వేరే వేరే ప్లేస్‌లో పెడదామంటారు. బట్ పిల్లల కంటే కూడా వీళ్ళు ఆలోచించేదంటే ల్యాండ్ మీద పెడితే ఇది ఫ్యూచర్‌లో పిల్లలకి కాకుండా వాళ్ళ మనవలకి కూడా మంచి భవిష్యత్తు వస్తుందని వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో, ఇలాంటి సినారియోలో ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బెటర్ అంటే, ఎలా కోఆర్డినేషన్ ఉండాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరున్న అమౌంట్‌ని ఏం చేద్దాం అనుకున్నా పిల్లల్ని కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అంటే, నా దగ్గర ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు నేను అయిన తర్వాత రిటైర్మెంట్ ఫండ్ ఉంది. దీనిని ఖచ్చితంగా నీకు ల్యాండ్ రూపంలోనే ఇస్తాను. ల్యాండ్ ఎక్కడ కొనాలనేది నేను డిసైడ్ అవునా? లేకపోతే నువ్వు డిసైడ్ చేస్తే అక్కడ పెడతాను. ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఎందుకు ఇంత క్లియర్‌గా చెప్పమంటున్నాను పేరెంట్స్‌ని అంటే, చాలామంది పేరెంట్స్ నా దగ్గర ఫండ్ ఉంది అన్న వెంటనే పిల్లలు ఏంటంటే వాళ్ళు కార్ కొనుక్కుంటాను, లేదంటే ఇది కొనుక్కుంటాను, అది కొనుక్కుంటాను వేస్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో, ఫండ్ కూడా ఎలా పెట్టాలి అంటే, మీ దగ్గర 30, 40 లక్షలు ఉన్నప్పుడు మీ పిల్లలు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో జాబ్స్ చేస్తుంటే, మోర్ దాన్ 50,000 లేదా 1,00,000 సాలరీస్‌ని ఎర్న్ చేస్తుంటే, క్లియర్‌గా వినండి. టోటల్ అమౌంట్‌తో ఒకే ప్లాట్ కొనకూడదు మీరు. అవసరమైతే 2 ప్లాట్లు 50,00,000 ఉంటే 80-90 లక్షల వరకు వర్త్ కొని, రిమైనింగ్ అమౌంట్‌ని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అటాచ్‌మెంట్ చేయాలి. అంటే ఏంటంటే, వాళ్ళ సాలరీలోంచి కొంచెం కట్ అయ్యేలాగా అంటే మీరిచ్చే బెనిఫిట్ డబుల్ బెనిఫిట్ ఇస్తున్నట్టే. ఒక ప్లాట్ కొందాం అనుకునే ప్లేస్‌లో 2 ప్లాట్లు ఇస్తున్నారు. సపోజ్ మీకు ఇద్దరు మనవలు గాని, మనవరాలు గాని ఉంటే వీళ్ళిద్దరికీ కూడా ప్లాట్స్ మనం ఇస్తున్నాం. అలాంటప్పుడు మీ దగ్గరున్న దానికి ఒకే ప్లాట్ వస్తే ఒకే ప్లాట్ కొనిచ్చేయడం అనేది దానికంటే కూడా సో, ఒక వాళ్ళ సేవింగ్స్ కూడా అంటే సపోజ్ వాళ్ళ ఏదైతే సాలరీ ఉందో అది వేస్ట్ అవ్వకుండా దానిని దీనికి అటాచ్‌మెంట్ పెడితే ఇక్కడ మల్టిపుల్ అవుతుంది. మీ వెల్త్ అనేది మీరు ఇవ్వాలనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఇవ్వబోతున్నారు. అట్ ది సేమ్ టైమ్ 2 ప్లాట్స్ వల్ల పిల్లలు మనవలు ఎవరైనా ఇద్దరున్నా లేకపోతే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో, ఇక్కడ క్లియర్‌గా ఒకటే చెప్పాలి పిల్లలకి నా నా మనీ నేను నీకు ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో ఇస్తాను. దట్ టూ ప్లాట్ రూపంలో ఇస్తాను. ఎందుకు ప్లాట్ రూపంలోనే ఇవ్వమంటున్నానంటే, ఫ్లాట్ రూపంలో కొనివ్వచ్చు. అంటే మీరు వాళ్ళేదన్నా ఇల్లు లేదు గదా! అని చెప్పేసి ఒక ఆహ్, నా పిల్లలకు అద్దింట్లో ఉంటున్నారు. వాళ్ళకి ఇల్లు లేదంటున్నారు. సో, ఈ 35,00,000 ఇచ్చేసి నేను ఒక ఫ్లాట్ కొనిస్తే బావుంటది. ఎందుకంటే అది ఒక ఇనీషియల్ డౌన్ పేమెంట్ అయిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళు లోన్స్ కట్టుకుంటారు కదా! అని. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక రకంగా మీరిచ్చే దాంట్లో ఒక మంచి ఇంటెన్షన్ ఏంటంటే ఒక ఇల్లు సెట్ అవుతుందని. బట్ కాకపోతే ఇల్లు ఏది కూడా 1,00,00,000, 1,50,00,000, 2,00,00,000 తక్కువ రావట్లేదు. బట్ ఇక్కడ అప్పు ఎలా అవుతుందంటే మీరిచ్చేదానికి 3 టైమ్స్, 4 టైమ్స్ అప్పుంటుంది. అంటే మీకు 40,00,000 ఇస్తే 1,50,00,000, 2,00,00,000 అంటే ఇంచుమించు 3 టైమ్స్, 4 టైమ్స్ అప్పు ఉంటుంది. సో, బర్డెన్ పెట్టాలి గానీ మరీ అంత బర్డెన్ పెట్టినప్పుడు ఎప్పుడైనా ఇప్పుడేంటంటే అన్నీ ప్రైవేట్ జాబ్‌లు అయిపోవడం. ఎప్పుడు జాబ్ ఉంటుందో, ఉండదో అనే పొజిషన్‌లోకి రావడం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నిజంగా ఒక స్టెప్ ముందుకు తీసుకొని వాళ్ళకిచ్చినా కూడా, రేపేదైనా జాబ్ పరంగా ఏదైనా ఇబ్బంది పడ్డా కూడా దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోతారు. అందుకే నేనేమంటున్నానంటే, మీ దగ్గర 45 ఉంటే ఒక 30,00,000 అంటే మీకంటే 1 పార్ట్ లేదా 1 పార్ట్ కంటే తక్కువ.
40 లాక్స్ ఉంటే ఇంకొక 30 లాక్స్ వాళ్ళ మీద బర్డెన్ పెట్టొచ్చు. లేదా ఇంకొక 40 లాక్స్ వరకు బర్డెన్ పెట్టొచ్చు. మీరు కూడా అంతకంటే ఎక్కువ కూడా పెట్టొద్దు. అలా అని చెప్పేసి మంచి ల్యాండ్ ఉంది 1.5 క్రోర్ బట్ నేను ఒక 45 లక్షలు ఇస్తాను మిగతాదంతా నువ్వు చూసుకో అని కూడా నేను అనను. ఎందుకు క్లియర్‌గా చెప్తున్నానంటే వెల్త్ ఎప్పుడు కూడా సైలెంట్‌గా పెరగాలి. ఏ టెన్షన్స్ లేకుండా పెరగాలి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే వాళ్ళ మీద పెట్టే బర్డెన్ చాలా చిన్నగానే ఉండాలి. అంటే నెలకి సమ్ ఎక్స్ ఆఫ్ అమౌంట్ 15,000 20,000 మాత్రమే వాళ్ళకెళ్తుంది. లేదంటే ఒక 15, 10,000 మాత్రమే వెళ్తున్నప్పుడు వాళ్ళకి కూడా బర్డెన్ అనిపించదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి వీళ్ళకి మళ్ళీ అవసరాలుంటాయి. సో ఎప్పుడైనా ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 100% బెస్ట్ ప్లాట్స్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డీటీసీపీ, హెచ్ఎండిఏ ఇలాంటి ప్లాట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. రెరా ఉన్న ప్లాట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ చూసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీ ఉంది చూసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ రిజిస్ట్రేషన్ కరెక్ట్‌గా టైంకి దొరుకుతుందా లేదా? ఎందుకంటే మీరు ఒక మంచి దాన్ని ఇనిషియేషన్ చేసినప్పుడు 100% ఈ విషయాలన్నీ చూసుకోకుండా కంగారు పడకుండా పెట్టొద్దు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు కష్టపడిన అమౌంట్ ఏదో తక్కువ రేట్‌కి గ్రీడీగా వెళ్ళిపోద్ది. అంటే అక్కడ ఏదో తక్కువ వస్తుంది. లేదంటే వాళ్ళు డబుల్ ఇస్తారంటున్నారు, ట్రిపుల్ ఇస్తారు. ఇలాంటి వాటికి దేనికి కూడా అట్రాక్ట్ అవ్వద్దు. ల్యాండ్ ఎప్పుడు కూడా ఇమ్మీడియేట్ రిటర్న్స్ అయితే ఇవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. 5 ఇయర్స్, 10 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే దాని యొక్క ప్రొడక్ట్ అనేది 100% మంచి రిటర్న్స్ ఇస్తుంటుంది. నేనేం చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా మీ పిల్లల్ని కన్విన్స్ చేశారు. మీ పిల్లలతో పాటు అంటే మీ పిల్లల ఫ్యామిలీతో పాటు మీరు కూడా రండి. మీరు, మీ పిల్లలు అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి వాళ్ళ హస్బెండ్, వైఫ్‌లు వీళ్ళందరూ పిల్లలతో సహా సరదాగా ఒక ఫ్యామిలీ అంతా చూడండి. మీ అందరికీ నచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ చూడండి. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ కూడా అనాలిసిస్ చేసిన తర్వాత అప్రూవల్స్ ఏంటి చూడండి. అప్రూవల్స్ కూడా అనాలిసిస్ చేసిన తర్వాత దెన్ మీరొక అమౌంట్ బల్క్ అమౌంట్ ఉంటుంది కాబట్టి నెగోషియేషన్ అనేది మీకు హ్యాపీగా కొంచెం తక్కువ రావడానికి అవకాశం ఉంది. బికాజ్ మీరు ఎట్ ఏ టైమ్ ఇంత అమౌంట్ టైం కట్టేయగలుగుతున్నారు కాబట్టి సో అదే చెప్పండి. నా దగ్గర అమౌంట్ ఉంది. వితిన్ 1 వీక్ లేదా 10 డేస్ లేదా 15 డేస్‌లో పేమెంట్ చేస్తాను. నాకు ఎంతైనా బెస్ట్ ఇవ్వగలవా? చిన్న నెగోషియేషన్ చేసుకోండి. ఎందుకంటున్నానంటే ఇక్కడ నెగోషియేషన్‌లో మీకు ప్రీ అప్రిషియేషన్ అంటారన్నమాట. అంటే నెగోషియేషన్ ఈజ్ కాల్డ్ ప్రీ అప్రిషియేషన్. ఇక్కడ మీకు 10,000 లేదా 15,000 రూపాయలు ఉన్నది. మీరు ఎక్కువ ఫుల్ పేమెంట్ కట్టడం వల్ల ₹1000 సేవ్ అయిందండి. ₹1000 ఆల్రెడీ అప్రిషియేషన్ మీరు తీసుకున్నట్టు అవుతది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మీరు మీ దగ్గర డబ్బుని సేవ్ చేసుకున్నప్పుడు మాత్రం కరెక్ట్‌గా ఉండాలి. నో చెప్పడం నేర్చుకోవాలి. అంటే వాళ్ళు మీరు అనుకున్న దానికి ఎవరైనా కాదు అంటే వేరేగా చేద్దాం అనుకున్నా నో చెప్పడం అన్నిటికి మించి సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఎలాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు క్లియర్‌గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గరికెళ్ళేసి మీరు సజెషన్స్ తీసుకోకండి. ఎందుకు అంటే మీ దగ్గర డబ్బు ఉంది అని ఎప్పుడు కూడా చెప్పొద్దు. వేరే వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు సజెషన్స్ తీసుకునేటప్పుడు నా దగ్గర ఇంత డబ్బు ఉంది. ఎవరికి చెప్పాలి అంటే అనలిస్టులు అంటే మాలాంటి అనలిస్ట్ గాని లేదంటే ఎవరైనా సీనియర్ దీంట్లో రియల్ ఎస్టేట్‌లో సీనియర్స్ ఉంటారు కదా! అనలిస్టులు గాని ఈ ఏరియాలో ఉన్న బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎంత అమౌంట్ ఉందో చెప్పి చేసుకుంటే బెటర్. వితౌట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే నా దగ్గర 40,00,000 ఉంది. దీన్ని ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేద్దాం అనుకున్నాను. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే డైవర్ట్ చేస్తారు. లేదు దీంట్లో పెట్టిది, ఇక్కడ పెడితే ఇక్కడ డబ్బులొస్తాయి, ఎక్కడ పెడితే ఇక్కడ డబ్బులొస్తాయని మిమ్మల్ని ఎక్కువ కన్‌ఫ్యూజ్ చేసి చేస్తారు. సో, కాబట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎప్పుడైనా కూడా సీరియస్ ఎవరైతే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ గాని, రియల్ ఎస్టేట్ అనలిస్ట్ గాని క్లియర్‌గా చెప్పి ఎందుకంటే డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ దగ్గరికెళ్ళినప్పుడు అబద్ధాలు చెప్పొద్దు. అంటే అబద్ధాలు అంటే దాచిపెట్టక్కర్లేకుండా నా దగ్గర ఇంతుంది. దీన్ని నేను ఏం చేయగలను? సో, దీన్ని మీరైతే ఏం చేస్తారు? నాకు ఎన్ని సంవత్సరాల్లో రిటర్న్స్ ఇస్తారు? సో, ఇది నేను పెట్టడం వల్ల 5 ఇయర్స్‌లో నా యొక్క స్టేటస్ ఏం చేంజ్ అవుతుంది? 10 ఇయర్స్ తర్వాత ఏం చేంజ్ అవుతుంది? ఇలాంటి క్వెషన్స్ అడగడం వల్ల వాళ్ళు మీకు కొన్ని అనాలిసిస్ ఇస్తారు. దెన్ మీరు పెట్టిన పెట్టుబడి 100% అది వర్త్ అవుతుంది. సో, అదే కాకుండా మీ ఫ్రెండ్ సర్కిల్‌లోనో లేకపోతే తెలిసిన నైబర్స్‌లోనో వీళ్ళందరిని అడిగేసి నా దగ్గర ఇంత అమౌంట్ ఉందంటే మీకు కన్‌ఫ్యూజన్ ఎక్కడా పెట్టలేరు. పెట్టినా కూడా అది రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ మీ దగ్గర అమౌంట్ ఎప్పుడైనా ఉంటే తెలిసిన వాళ్ళకి మాత్రమే ఆ డీటెయిల్స్‌ని చెప్పండి. లేకపోతే ఒక చిన్నది కనుక్కుందాం అనుకుంటున్నాను. బట్ నాకు తెలియట్లేదు. ఏమైనా డబ్బులొస్తే పెడతాను అన్నట్టు ఇన్ఫర్మేషన్ చేసి కానీ నా దగ్గర అమౌంట్ ఉందని చెప్పి చేయొద్దు. సో, సీనియర్ సిటిజన్స్ గానీ లేదంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళు గానీ ఇద్దరూ కలిపి నిజంగా చెప్తున్నాను ఒక కోఆర్డినేషన్‌లో ఉండి మీ పేరెంట్స్ మీకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా గుడ్. అంటే అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. అంత మంచి పేరెంట్స్ మీకున్నందుకు ఆనందించండి. వాళ్ళు పెట్టాలనుకున్న ఇంటెన్షన్‌ని మీ డబ్బుతో కొంచెం యాడ్ చేసి, దాన్ని మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు మంచి ప్లాట్స్ రూపంలో మీరు అసైన్ చేసి పెట్టుకోగలిగితే, మీ వెల్త్‌కి ఎటువంటి డోకా ఉండదు. ఐ రిక్వెస్ట్ యూ ద బెస్ట్ సజెషన్స్ నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీకెవరికైనా ఇలాంటి వాటిలో సజెషన్స్ కావాలి అనుకుంటే, అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా నన్ను సంప్రదించండి. సో, నా మొబైల్ నంబర్ 9391151121. థాంక్ యూ.